ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం సాధించింది. 229 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి 46.3 ఓవర్లలో ఛేదించింది. శుభ్మన్ గిల్ శతకంతో ఆకట్టుకున్నాడు. రోహిత్ 41, కేఎల్ రాహుల్ 41 నాటౌట్, కోహ్లీ 22, శ్రేయస్ 15, అక్షర్ 8 పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లలో రిషద్ 2, తస్కిన్, ముస్తాఫిజుర్ చెరో వికెట్ తీశారు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాతో జరుగుతున్న మొదటి మ్యాచ్లో భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. మహ్మద్ షమీ 5 వికెట్లతో విజృంభించడంతో బంగ్లాదేశ్ 228 పరుగులకే ఆలౌట్ అయింది. ఛేజింగ్లో రోహిత్ తన పవర్ హిట్టింగ్తో మరోసారి అలరించాడు. 36 బంతుల్లో 41 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఈ క్రమంలో ఇద్దరు ప్లేయర్లు అరుదైన రికార్డులు అందుకున్నారు. ఈ మ్యాచ్లో వన్డేల్లో రోహిత్ 11,000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఈ రికార్డు అందుకున్న 4వ భారత ఆటగాడిగా నిలిచాడు. ఓవరాల్గా ఈ ఘనత అందుకున్న 10వ బ్యాటర్. 270 మ్యాచ్లు, 261వ ఇన్నింగ్స్లో రోహిత్ 11,000 మార్క్ను దాటాడు. అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన ఆటగాడిగా నిలిచాడు. 222 ఇన్నింగ్స్లతో విరాట్ కోహ్లీ మాత్రమే అతడికంటే ముందున్నాడు. రోహిత్ భారత్ తరపున వన్డేలో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో గంగూలీ 11,363 పరుగులకి సమీపంలో ఉన్నాడు. అతడిని అధిగమిస్తే 3వ స్థానానికి చేరుతాడు. అదేవిధంగా రోహిత్ వన్డేల్లో అత్యధిక సిక్సులు బాదిన జాబితాలో 338 సిక్సులతో 2వ స్థానంలో ఉన్నాడు. టాప్ ప్లేస్లో ఉన్న పాకిస్తాన్ ఆటగాడు షాహిద్ అఫ్రిది 351ని త్వరలో అధిగమించే అవకాశం ఉంది. ఇక బంగ్లాపై షమీ 5 వికెట్లతో చెలరేగాడు. ఈ మ్యాచ్లో ఒక ప్రత్యేక మైలురాయిని చేరుకున్నాడు. వేగంగా 200 వన్డే వికెట్లు తీసిన భారత బౌలర్గా రికార్డు క్రియేట్ చేశాడు. మొత్తంగా ఈ ఫీట్ సాధించిన రెండో వేగవంతమైన బౌలర్గా నిలిచాడు. కేవలం 104వ మ్యాచుల్లో ఈ ఘనతను సాధించాడు. 133 మ్యాచుల్లో ఈ రికార్డు అందుకున్న భారత మాజీ పేసర్ అజిత్ అగార్కర్ను అధిగమించాడు. ఓవరాల్గా మిచెల్ స్టార్క్ 102తో షమీ కంటే ముందున్నాడు. ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా రికార్డు క్రియేట్ చేశాడు. తన ఖాతాలో 60 వికెట్లు వేసుకున్నాడు. అతడి తర్వాత జహీర్ ఖాన్ 59, జవగల్ శ్రీనాథ్ 47 ఉన్నారు. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.